నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మన తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైం ఇంటి వద్దకే వచ్చి డెంటల్ సర్వీసెస్ను అందిస్తుంది వింగ్నెట్ హోమ్ అండ్ మొబైల్ డెంటల్ సర్వీసెస్. అసలు ఎలాంటి సర్వీసెస్ అందిస్తుంది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు డెంటిస్ట్ డాక్టర్ ప్రసన్న లక్ష్మి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ టైం వింటున్నాం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటి వద్దకే వచ్చి డెంటల్ సర్వీసెస్ అందించడం. సో వింగ్ డెంట్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అవుతుంది? మెయిన్ మోటో ఏంటి? సో వింగ్ డెంట్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటిస్ట్ రెక్కలు వాలుకొని వచ్చి మీ ఇంటి వద్దకే వస్తుందన్న కాన్సెప్ట్తో చేసాం. సో బేసిక్గా ఈ ఐడియా ఎట్లా స్టార్ట్ అయిందంటే మేము క్లినికల్ ప్రాక్టీస్లో ఉండి దాదాపుగా 11 ఇయర్స్. ఈ 11 ఇయర్స్లో మేము పేషెంట్స్ ఫేస్ చేసే ఛాలెంజెస్ లైక్ ఇప్పుడు మనం అంటే వెళ్ళి రాగలము, అడల్ట్స్ వెళ్ళి రాగలరు. వేరాజ్ వృద్ధులు, ఆ తర్వాత వీల్ చైర్ బౌండ్ పేషెంట్స్ కానీ లేకపోతే బెడ్ రిడన్ ఉన్న పేషెంట్స్ కానీ వాళ్ళకి చాలా ఇబ్బందులు అయ్యేదన్నమాట పేషెంట్స్. ఎందుకంటే డెంటల్ ట్రీట్మెంట్స్, కొన్ని ట్రీట్మెంట్స్ 2-3 సిట్టింగ్స్ అవుతాయి ట్రీట్మెంట్స్. సో ఆ సిట్టింగ్స్కి ప్రతిసారి రావాలి, డాక్టర్ కోసం వెయిట్ చేయాలి అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఫేస్ చేసేవాళ్ళు. వీ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ దిస్. ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండగా నేను ఈ మధ్య గ్యాప్లో 2019లో యుఎస్ వెళ్ళొచ్చాను. సో యుఎస్లో నేనున్న ప్లేస్లో లైక్ మా నేబర్ వచ్చేసి ఈ హోమ్ సర్వీసెస్ అనేది ఒక వ్యాన్ చూసాను అనమాట. సో అప్పుడే నాకు ఐ వాజ్ లైక్ క్యూరియస్, అరే ఇది మన ఇండియాలో కూడా స్టార్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసి నేను ఆ ప్లాన్తో మళ్ళీ ఇండియాకి వచ్చా. ఆ టైంలోనే మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయింది. సో కోవిడ్ ఎలాగో స్టార్ట్ అయింది, జరిగిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా సగంలో ఆగిపోయాయి పేషెంట్స్ కూడా. సో వాళ్ళు కూడా బయటికి రాని పరిస్థితి. ఫోన్ చేసి మేడం ఎలాగా ఇలా మనకి ఫర్దర్ ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసి వచ్చినప్పుడు అప్పుడు ప్రతి సర్వీస్, ప్రతి ఇన్నోవేషన్ కూడా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి ఓకే వై నాట్ మన ఇండియాలో ఈ పోర్టబుల్ సర్వీసెస్ కానీ ఈ హోమ్ సర్వీసెస్ కానీ మనం ఎందుకు చేయకూడదు? వేరాజ్ ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ మనం బయటికి వెళ్ళగలిగినా కూడా మన కంఫర్ట్ ఏంటి, మనం తెప్పించుకోవచ్చు కదా ఇంటికి అన్న కాన్సెప్ట్తో అందరూ ఉన్నారు. సో వేరాజ్ హెల్త్ కేర్లో దీన్ని అప్లై చేయొచ్చా అన్న థాట్తో నేను స్టార్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఒక 3 ఇయర్స్ అవుతుందా స్టార్ట్ చేసి? 3 ఇయర్స్ అయింది. పైలట్ ప్రాజెక్ట్ చేశాము, ఎందుకంటే ఆల్రెడీ క్లినిక్ ఉంది కాబట్టి మాకు కొంచెం ఈజీ అయింది. సో పేషెంట్స్ కూడా అప్పటి వరకు చేయించుకున్న కేసెస్ కూడా మేము ఒకవేళ వృద్ధులు ఉంటే నెక్స్ట్ సిట్టింగ్కి మేమే ఇంటికి వచ్చి చేస్తాము అని అట్లా స్టార్ట్ చేశాం. ఎలా ఉంది రెస్పాన్స్? హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కూడా మీరు వచ్చి సర్వీసెస్ అందించగలరా? సో సర్వీస్ ఆబ్వియస్గా చాలా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందండి. ఎందుకంటే అసలు ఇట్లాంటిది మనం చూసుకుంటే ఒక కమ్యూనిటీ లైక్ వృద్ధులు కానీ ఎల్డర్లీ కమ్యూనిటీ కానీ చూసుకుంటే వాళ్ళకంటూ ఇట్లాంటి సపరేట్ సర్వీసెస్ ఇప్పటివరకు డెంటిస్ట్రీలో లేవు. ఎవరైనా సరే ఎంత ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు లేవలేకపోయినా సరే క్లినిక్ వచ్చి చేయించుకోవాల్సిందే. సో ఇలాంటి టైంలో మనం ఆ సర్వీస్ ఇంటికి వచ్చి అందిస్తున్నామంటే డెఫినెట్గా పేషెంట్స్ అయితే చాలా హ్యాపీ, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీ డెంటల్ సర్వీస్ కావాలంటే బిఫోర్ డే ఇంకా ముందు ఏమైనా స్లాట్ అది బుక్ చేసుకోవాల్సి ఉంటుందా? మనకి 1 డే ప్రయర్ బుకింగ్ ఉంటుందండి. ఒకవేళ ఎమర్జెన్సీ కండిషన్స్ లైక్ చాలా అంటే మేము ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది ఎల్డర్లీ వాళ్ళకి, లైక్ వాళ్ళ బెడ్ రిడన్ వాళ్ళకి. కాబట్టి ఇన్ కేసు వాళ్ళకు ఒక స్వెల్లింగ్ వచ్చి లేకపోతే పెయిన్ వస్తుంది, ఇంకా కావాలి వాళ్ళ అపాయింట్మెంట్ అంటే విల్ గివ్ ప్రయారిటీ. మేము కొంచెం స్కెడ్యూల్ అరేంజ్ చేసి విల్ గివ్ ది ప్రయారిటీ టు ఎల్డర్లీ పీపుల్ అండ్ బెడ్ రిడన్ పీపుల్. హోమ్ అండ్ మొబైల్ డెంటల్ సర్వీస్ అంటున్నారు. సో మీతో పాటు అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయా? ఒక పేషెంట్ని చూడడానికి మీరు అన్నీ తెచ్చుకుంటారా మీతో పాటు? సో ఈ హోమ్ డెంటల్ సర్వీసెస్లో అండి బేసిక్ ప్రొసీజర్స్ నుంచి లైక్ కన్సల్టేషన్స్ ముఖ్యంగా, ఆ తర్వాత స్కీలింగ్స్, ఆ తర్వాత కాంప్లెక్స్ ప్రొసీజర్స్ వరకు కూడా అన్ని సర్వీసెస్ ఇంట్లోనే చేయొచ్చు. ఎక్సెప్ట్ కొన్ని సర్జికల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి, కొన్ని సర్జికల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ సర్జికల్ ప్రొసీజర్స్కి కూడా మేము ఏం చేస్తామంటే పేషెంట్స్కి ఆ ట్రావెల్ అరేంజ్ చేస్తాం. లైక్ వీ క్యారీ దమ్ టు క్లినిక్స్. అక్కడ సర్జికల్ ప్రొసీజర్ ఏమైనా చేసేది ఉంటే అక్కడ చేసేసి రిమైనింగ్ పార్ట్, ఎందుకంటే నేను చెప్పాను ఆల్రెడీ ఒక సిట్టింగ్లో అయ్యేది కాదు డెంటల్ ట్రీట్మెంట్స్, 2-3 సిట్టింగ్స్ పడుతుంది. సో మెయిన్ ఏదైతే సర్జికల్ పార్ట్ కానీ కొంచెం ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు మేము పేషెంట్స్కి క్లినిక్కి ఆ ట్రావెల్ అరేంజ్ చేస్తాము. క్లినిక్లో చేశాక ఫర్దర్ సిట్టింగ్స్కి మేము హోమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా ఎక్కడ ఉన్నా హైదరాబాద్లో మీరు డెంటల్ సర్వీసెస్ అందించగలరా? ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తామని కూడా అంటున్నారు, అంటే కన్సల్టేషన్ అలా ఏమన్నా ఎక్కువ ఉంటుందా అని కూడా వ్యూవర్స్ అనుకుంటారు, ఎందుకంటే మీరు ట్రావెల్ చేసి వెళ్ళాలి కదా. సో బేసిక్గా కన్సల్టేషన్ అంటే మనము
మన మెయిన్ ఆఫీసెస్ వచ్చేసి హైటెక్ సిటీ అండ్ పంజాగుట్ట అండి. ఇన్ అండ్ అరౌండ్ పంజాగుట్ట, హైటెక్ సిటీ 5 కిలోమీటర్ రేడియస్ వరకు కన్సల్టేషన్ ఫీ 499 రూపీస్ ఓన్లీ. ఒకవేళ అవుట్స్కర్ట్స్ వెళ్ళాల్సి వస్తే లైక్ 2 hours ట్రావెల్, 1.5 ట్రావెల్ ఉంటే మనం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, మీకు కాల్ చేయొచ్చు? ఎవరైనా అండి. ఎగ్జాంపుల్స్ ముఖ్యంగా ఎవరికి అంటే ఎల్డర్లీ పీపుల్, ఓకే, బెడ్ రిడన్ వీళ్ళకైతే ముఖ్యంగా అసలు ఇంకా చాయిస్ లేదు. అట్లాంటి వాళ్ళు ఎట్లాగో పిలుస్తారు. ఇంకోటి ఏంటంటే వర్కింగ్ ఉమెన్, ఎందుకంటే మహిళలు ఎలా ఉంటారంటే ఫ్యామిలీలో అందరి రిక్వైర్మెంట్ అయిపోయిన తర్వాతే లాస్ట్కి వాళ్ళు కూడా వాళ్ళు ప్రయారిటీ చేసుకోరు. సో అలాంటప్పుడు మనం వర్కింగ్ విమెన్కి కూడా మనకి ఇట్లా స్కెడ్యూల్ చేసుకోగలిగితే మనం వాళ్ళకు కూడా మనం ఇస్తాం సర్వీసెస్. మీకు ఏమైనా వెబ్సైట్ ఉందా? మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా? ఎస్, మాకు వెబ్సైట్ ఉందండి, wingdent.com. దాంట్లోకి వెళ్ళి మీరు ఫోన్ నెంబర్ తీసుకొని డైరెక్ట్ కాల్ అయినా చేయొచ్చు, లేదంటే వెబ్సైట్లో అపాయింట్మెంట్ ఫామ్ సబ్మిట్ చేసైనా మీరు తీసుకోవచ్చు స్లాట్. థ్యాంక్ యూ డాక్టర్ ప్రసన్న గారు. చూసారు కదా, మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా మీ ఇంటి దగ్గరికి వచ్చి డెంటల్ సర్వీస్ అందిస్తామంటున్నారు. వింగ్డెంట్ మొబైల్ అండ్ డెంటల్ సర్వీస్. సో మీకు ఈ డెంటల్ సర్వీస్ మీకు కావాలి, మీరు వినియోగించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.